ప్రైజ్ ది లార్డ్. పక్షవాతంతో బాధపడుతున్న వారికి స్వస్థత కొరకు ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, స్వస్థపరచు యెహోవా దేవా, మీకే స్తోత్రాలు. సమస్త మానవాళి పాపమును శాపమును తీసివేయుటకై, పాప శాపముల వలన వచ్చే వ్యాధులను స్వస్థపరచుటకై నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉదయించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు అని వాగ్దానం ఇచ్చిన దేవా, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువునందు నీ ప్రజలమై ఉండి ఈరోజు మీ సన్నిధిలోకి వచ్చి వినయముగా నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నా ప్రార్థనకు జవాబును దయచేయండి. మీరు చూపే కృపను బట్టి మేము నీలో అతిశయించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, పక్షవాతంతో బాధపడుచున్న వారిని అందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాను. మీరు సృష్టికర్తవు, శరీరమును ఆత్మను నిర్మించిన దేవుడవు. మీకు మరుగైనది ఏది కూడా లేదు ప్రభువా. పక్షవాతం అనే వ్యాధితో బాధపడుచు ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ శక్తివంతమైన హస్తములతో తాకి స్వస్థపరచండి. మీ కరుణను, మీ దయను, మీ జాలిని వారిపై చూపండి. నీతి సూర్యుడు అయిన మా దేవ, స్వస్థతని ఇచ్చే నీతి అనే మీ వెలుగు నీతిమంతుల మీద మాత్రమే కాదు, మీ నీతిని ఇంకా పొందని వారి మీద కూడా ఉదయింపచేయగల సామర్థ్యుడు అయిన దేవుడవు మీరు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మా దేవ, ఈ వ్యాధి వలన కలిగిన నిస్సహాయ స్థితిని వారిలో నుండి తొలగించండి. వారి శరీరంలోని నరాలు, కండరాలు, రక్త ప్రసరణ, మెదడు ప్రతి భాగము కూడా మీ ఆజ్ఞకు లోబడి పని చేయనట్లు వాటిని క్రమపరచమని ప్రార్థిస్తున్నాను. మీ రెక్కల క్రింద వారికి ఆశ్రయము దొరుకుతుందనే నమ్మకాన్ని వారి హృదయాలలో కలుగచేయండి. యేసు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించేదను అనే ఆశతో కూడిన విశ్వాసాన్ని వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలలో నిరాశను తొలగించి విశ్వాసాన్ని జన్మింపచేయండి. మీ మహిమ కొరకు, మీ ప్రేమ వెల్లడించబడుట కొరకు వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో ఏకీభవించి స్వస్థత లేని ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్.